తెలంగాణలో పురపాలిక సంఘాలకు ఎన్నికల సన్నాహాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం పురపాలక సంఘాల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొలికొచ్చి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డులు, డివిజన్ సంఖ్య 2996 కాగా వాటి పరిధిలో 8025 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారన్నమాట. అన్ని పోలింగ్ స్టేషన్లోనూ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించే తొలిసారిగా వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఎన్నికల సంఘాలు సన్నాహాలు కూడా చేస్తుంది. సమస్యాత్మక పోలీస్ స్టేషన్ పరిసరాల్లోని సీసీ కెమెరాలు బిగించాలని కూడా నిర్ణయించింది. అలాగే రాష్ట్రం పురపాలక సంఘాల ఎన్నికల సన్నాహాలు కొలికొచ్చాయని షెడ్యూల్ విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమయవుతుందని చెప్తున్నారు అన్నమాట. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అనువైన తేదీలపై ఎన్నికల సంఘం కసరత్తు కూడా చేస్తుంది. అంటే జనవరి 2026లోని జనవరి 27వ తేదీన 2026 జనవరి 27వ తేదీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ విడుదల అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. ఫిబ్రవరి 2వ వారంలో బ్యాలెట్ విధానంలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయన్నమాట. అంటే 2026 జనవరి 16 పోలింగ్ స్టేషన్ వారిగా ఓటర్ల తుది జాబితాను కూడా ప్రదర్శించారు. మరోవైపు మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, వార్డులు, డివిజన్ల వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్లను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది కూడాను. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ కూడా రాసింది. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ను జనవరి 20 నుంచి 23వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల వారీగా సంబంధిత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ సమీక్ష కూడా జరిపారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ అధికారుల లభ్యత, టీపోల్ యాప్లో పోలింగ్ స్టేషన్ వారీగా ఓటర్ల మ్యాపింగ్ వంటి అంశాలు కూడా వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష కూడా జరిగింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులతో ఎన్నికల కమిషన్ కూడా భేటీ అయ్యారు. ఇప్పుడు వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు అనమాట. అందుకే సమస్యాత్మక పోలీస్ స్టేషన్ కూడా సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు తొలిసారిగా డ్రోన్ కెమెరాలు కూడా వినియోగించాలని ఎన్నికల సంఘం భావిస్తుంది. మరోవైపు ఓట్లు లెక్కింపు ప్రధాన కేంద్రాలు కూడా ఇప్పటికే గుర్తించగా తొలిసారిగా కౌంటింగ్ టేబుల్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. బందోబస్తు ప్రణాళికలు పోలీస్ శాఖ ఇప్పటికే ఎన్నికల సంఘానికి సమర్పించింది. మేడారం జాతర పూర్తయిన తర్వాత పురపాలక సంఘాల్లో పోలీస్ బల మేరింపు ప్రారంభం కూడాను. ఎన్నికల నిర్వహణకు సన్నాహాల్లో భాగంగా సిబ్బందికి శిక్షణ కార్యక్రమం కూడా కొలికొచ్చేసాయి. జనవరి 2026 జనవరి 19వ తేదీ రాష్ట్ర స్థాయిలో 13 మంది మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల నిర్వహణపై శిక్షణ కూడా ఇచ్చారు. వీరి ద్వారా శిక్షణ పొందిన మరో 21 మంది ట్రైనర్లు క్షేత్రస్థాయిలో జోనల్ అధికారులు, రిటర్నింగ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, ప్రిసైడింగ్, అన్ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. జిల్లా స్థాయిలో శిక్షణ కారణం దాదాపు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా వెల్లడించారన్నమాట. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పురపాలక సంఘాల ఎన్నికలు కొలికొచ్చే షెడ్యూల్ కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అవుతుంది అని లెక్కలు చెప్తున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.